జనాల వీక్నెస్ని క్యాచ్ చేసుకోవడంలో సోనీ ఉన్న తర్వాతనే ఎవడైనా. యాక్చువల్లీ ఏమైందంటే ఇంకా విసుగొచ్చేసి సోషల్ మీడియా తోటి స్ట్రెస్ఫుల్ లైఫ్ తోటి విసుగొచ్చేసి నా ఫేవరెట్ గేమ్స్ గాడ్ ఆఫ్ వార్ సిరీస్ అనమాట. గాడ్ ఆఫ్ వార్ ఆడదామని రాగ్నరాక్ ఇన్స్టాల్ చేసుకొని ఆడుతా ఉన్నా. ఒక 30% అయిపోయింది గేమ్ 30% అయిపోయే లోపల ఈ స్టిక్ కొని చూసినారా, స్టిక్ డ్రిఫ్ట్ స్టార్ట్ చేసింది. అమ్మా ఏందిరా ఇది, ఎన్ని వేలు పెట్టి కొన్నా ఇది స్టిక్ డ్రిఫ్ట్ అవ్వడమైంది ఏం చూసిన. ఫస్ట్ అయితే ఇది దీని గురించి చెప్తా. ఇది కాస్మిక్ బైట్, ఇది 2022లో కొన్నా. ఇప్పటికీ ఒక 5 ఏళ్ళు అయ్యింది. ఈ కంట్రోలర్ తోటి గాడ్ ఆఫ్ వార్ 1, 2, 3 తర్వాత గాడ్ ఆఫ్ వార్ 2018లో వచ్చింది చూసినారా పీసీది. అది అన్ని చాలా ఆడినా ఈ కంట్రోలర్ తోటి. ఇంకా రకరకాల గేమ్స్ ఆడినా. ఎంత స్ట్రెస్ పెట్టింటారో దీన్ని కంటిన్యూస్గా 7-8 అవర్స్ ఆడిన రోజులు కూడా కొన్ని. దీంతో నమ్మ ఏంద్రా అంటే అప్పుడప్పుడు జీటీఏ లైట్గా ఆడినా. ఇది కొన్ని 1 సంవత్సరం అవుతుంది. మధ్యాహ్నం కొంచెం నాకు గేమ్ ఆడబుద్ధి కాక రెస్ట్ ఇచ్చేసిన ఛానల్కి అండ్ గేమింగ్కి రెస్ట్ ఇచ్చేసిన తర్వాత దీన్ని ఆడకుండా దీన్ని పక్కన పెట్టేసిన. ఇప్పుడు దీన్ని ఏమైందంటే ఇష్యూ బ్యాటరీ నిలబడతలేదు. ఏంది వాడకుండా పక్కన పెట్టినందుకు. దీంట్లో ఏమైంది, ఇది ఎన్నేళ్ల నుంచి వాడకుండా పక్కన పెట్టినా బ్యాటరీ ఎట్టనే నిలబడుతుంది, బాగా పనిచేస్తుంది, బాగా ఆడుతున్న గేమ్స్. దీంట్లో స్ట్రిక్ డ్రిఫ్ట్ స్టార్ట్ అయింది. అమ్మ ఏందిరా ఇది, నాకు ఒక్కరికైనా ఇట్ అయ్యిందని ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూసిన. క్రోమ్లో, రెడిట్లో అండ్ యూట్యూబ్లో కొట్టి చూస్తే తెలిసింది ఏంటంటే ఈ ఇష్యూ నాకు ఒక్కటే కాదు, సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్ కొన్న ప్రతి ఒక్కరు కొందని అర్థమైంది. ఏందిరా అంటే నా కొడుకులు 6 వేలు పెట్టి సోనీ ప్లేస్టేషన్ కంట్రోలర్ అమ్ముతారు, కానీ చిన్నది $38 మ్యాగ్నెటిక్ జాయిస్టిక్ ఎఫెక్ట్స్ వీళ్ళు వేయలేకపోతున్నారు. మీకు ఇది మ్యాగ్నెటిక్ జాయిస్టిక్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే హాల్ ఎఫెక్ట్ అనమాట. మనకు మామూలుగా కంట్రోలర్లో ఇవి ఉన్నాయి చూసినారా, ఈ జాయిస్టిక్స్ ఇట్లా కదలడానికి బేసికలీ పాత టెక్నాలజీ అన్నమాట. దీంట్లో పొటెన్షియోమీటర్లు యూజ్ చేస్తారు. అంటే లెఫ్ట్ ఎంత మూవ్ అవుతుంది, పైకి కిందికి ఇట్లా మూవ్ అవుతుందని 2 డైరెక్షన్లో XY యాక్సిస్లో మెజర్ చేయడానికి పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు అలా కాకుండా మ్యాగ్నెటిక్ వచ్చేసినాయి అనమాట. చుట్టూ మ్యాగ్నెట్స్ టైప్ ఉంటుంది. ఇప్పుడు సెన్సార్ కొనుస్తుంది అనమాట, మిడిల్లో నుంచి స్టిక్ ఎంత ముందు కదిలింది ఏంటి అని. ఇప్పుడు దీనికి అందరూ అదే వేసుకుంటున్నారు. ఇట్లా స్టిక్ డిఫరెంట్ బయట కంట్రీస్లో TMR జాయిస్టిక్స్ అన్నీ ఉంటాయి, అవి హాల్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ కంపెనీ నుంచి కొనుక్కొని దీనికి మోడ్ ఇన్స్టాల్ చేసుకొని ఆడుకుంటున్నారు. మనకేంద్రా అంటే ఇండియాలో లేదు, మనకు ఆ స్వేచ్ఛ ఫ్రీడమ్ లేదు. మనకి చేయమంటే మన వాళ్ళు పీకి పక్కన దింగుతారు కానీ చేయరు. అవన్నీ ఏం చేస్తాం, ఇట్లా ఉంది కర్మ.